అమరావతిలో పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేసే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర స్టీల్ సెక్రటరీ సందీప్ పౌండ్రిక్ నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటులో జాప్యాన్ని నివారించేందుకు ప్రస్తుతం ఉన్న 800కు పైగా నిబంధనలను 100 లోపనకు తగ్గించాలని, అనుమతులు మరియు లైసెన్సులను సింగిల్ డిజిట్కే పరిమితం చేయాలని అధికారులను ఆదేశించారు. కేవలం వ్యాపార సౌలభ్యం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాత్రమే కాకుండా తాము స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అమలు చేస్తున్నామని, దీనివల్ల పరిశ్రమల ఏర్పాటుకు పట్టే సమయంలో కనీసం 40% ఆదా కావాలని స్పష్టం చేశారు. అనుమతుల ప్రక్రియను పూర్తిగా ఆన్లైన్ చేయడంతో పాటు ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే అది జీవితకాలం చెల్లుబాటయ్యేలా చూడాలని, డబుల్ లైసెన్సింగ్ వంటి పాత పద్ధతులను రద్దు చేయాలని సూచించారు. పర్యావరణం మరియు ప్రజల భద్రత విషయంలో రాజీ పడకుండానే వేధింపులు లేని థర్డ్ పార్టీ తనిఖీలకు ప్రాధాన్యత ఇవ్వాలని, అటవీ చట్టాలను వీలైనంత వరకు సరళీకరించాలని కేంద్ర బృందానికి సీఎం సూచించారు. మే నెలాఖరులోగా ఈ డీరెగ్యులేషన్ ఫేజ్ 2 విధానాలు అమల్లోకి వచ్చేలా అవసరమైన ఆర్డినెన్సులు సిద్ధం చేయాలని సీఎస్ సహా ఉన్నతాధికారులను ఆదేశించారు. అడ్మినిస్ట్రేషన్లో ఏఐ, వాట్సాప్ గవర్నెన్స్ మరియు రియల్ టైం డేటా వంటి సాంకేతికతలను తాము ఇప్పటికే వినియోగిస్తున్నామని వివరించిన ముఖ్యమంత్రి జూన్ నుండి ప్రారంభం కానున్న ఫేజ్ 3లో టెక్నాలజీ అనుసంధానానికి మరింత ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. నిబంధనల సడలింపులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూపుతున్న చొరవ మరియు వేగం తమ ప్రతిపాదనల కంటే ఎంతో ముందుందని ఈ సందర్భంగా కేంద్ర స్టీల్ సెక్రటరీ సందీప్ పౌండ్రిక్ కొనియాడారు.